नमो वेंकटेशाय। अनर्घ्यमाणिक्य विराजमान श्रीपादुकालंकृतशोभनाभ्याम् अशेषवृन्दारकवन्दिताभ्याम् नमो नमो रामपदाम्बुजाभ्याम्। విలువ కట్టలేని మణిమాణిక్యాదులచే తాపడం చేయబడిన సువర్ణ పాదుకలచే అలంకృతము, సమస్త దేవతలు సమర్పించిన సుగంధభరిత పుష్పములచే పూజితము, తన భక్తులకు జ్ఞానాది సద్గుణాదులు అనుగ్రహించే శ్రీరాముని, అలాగే తద్రూపాంతరభూతుడైన శ్రీనివాసుని యొక్క పాద పద్మములకు నమస్కరిస్తూ ప్రతిరోజు కూడా మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం శ్రీ గురు ధ్యానాదులను అలాగే సత్సంకల్ప వాక్యాలను కలిసి పలుకుతూ శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం ద్వ్యధికశతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా
రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గురువర్తే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 200 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తాం శ్రుత్వా కరుణాం వాచం పితుర్మరణ సంహితాం రాఘవో భరతేనోక్తాం బభూవ గతచేతనః. భరతుడు వనవాసంలో చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చినప్పుడు రాముడు అనేకమైనటువంటి కుశల ప్రశ్నలు, రాజధర్మములను వీటినన్నిటినీ కూడా అడిగి వాటినన్నిటినీ పాటిస్తున్నావు కదా నాయన, చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నావా అని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ భరతుడు అన్నాడు, అన్నయ్య సామాన్య ధర్మమే పాటించలేనటువంటి నేను, సామాన్య ధర్మమునే తప్పినటువంటి వాడినే నేను రాజధర్మాన్ని విశేష ధర్మాన్ని ఎక్కడ ఆచరిస్తానయ్యా? పెద్దవాడివైన నీవు పట్టాభిషిక్తుడు కావాలి, కానీ పరోక్షంగా నా మూలంగా నీవు పట్టాభిషిక్తుడివి అవ్వలేదు. కనీసం ఇప్పుడైనా నీవు అయోధ్య నగరానికి వచ్చి రాజువి అవ్వాలన్నయ్యా, నీవు పట్టాభిషేకం చేసుకోవాలి. అంతేకాదు రాజ్యంలో ఇప్పుడు రాజెవరూ కూడా లేరు. నీవు వనవాసానికి వచ్చేసావు. తండ్రి గారు పుత్ర వియోగ దుఃఖంతో నీ వియోగాన్ని భరించలేక స్వర్గస్థులయ్యారు. కావున నీవు వచ్చి రాజ్యాన్ని, రాజసింహాసనాన్ని అలంకరించాలి. దానికి ముందుగా నీవు తండ్రి గారికి పితృకార్యాలు చేయాలి. ఎందుకు అంటే ఇష్టమైనటువంటి వారు చేసేటటువంటి జలతర్పణములను కూడా ఎంతో ఆనందంగా సంతృప్తికరంగా పితృదేవతలు స్వీకరిస్తారు. మరి నీవు దశరథ మహారాజుకి ఎంతో ఇష్టమైనటువంటి వాడివి, నీవే నిజమైనటువంటి కుమారుడివి. ఎందుకు అంటే పితృవాక్య పరిపాలన కోసం, తండ్రి ఇచ్చినటువంటి మాట కోసం తండ్రికి మాట ఇచ్చి ఈ విధంగా నీవు వచ్చావు అంటే నీవు తప్ప ఇంకెవరు గొప్ప కుమారుడు మనలో. అందులోనూ తండ్రి గారికి నీవంటే చాలా ఎక్కువ ఇష్టము. కావున నీవు ఇచ్చేటటువంటి ఆ తర్పణములే తండ్రికి అక్షయ తృప్తిని కలగజేస్తాయి అని ఈ విధంగా చెప్పేటప్పటికీ రాముడు ఒక్కసారి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తాను వచ్చేసినప్పటికీ రాజ్యంలో తండ్రి గారు పరిపాలిస్తూ ఉంటాడు. తర్వాత భరతుడు రాజ్యాన్ని పొందుతాడు అనే ఆలోచనలో ఉన్నటువంటి రాముడికి తండ్రి గతించాడనే విషయం ఎప్పుడైతే తెలిసిందో అది పిడుగుపాటులాగా ఉన్నది. అందుకే చెబుతున్నాడు ఈ విధంగా, భరతేన ఉక్తాం పితు మరణ సంహితాం. భరతుని చేత చెప్పబడినటువంటి తండ్రి గారి యొక్క మరణానికి సంబంధించినటువంటి ఆ మాటను కరుణాం అంటే చాలా దీనమైనటువంటిది, అంటే అకరుణామని కూడా ఇక్కడ మనకు పదవిభాగం చేస్తే అకరుణాం దారుణమైనటువంటిది అయినా ఆ మాటను వినేటప్పటికీ, దారుణము అంటే హృదయమును చీల్చేసేది అని అర్థం అన్నమాట. రాముని యొక్క హృదయమును చీల్చేసిగా ఉన్నటువంటి ఆ తండ్రి మరణవార్తను భరతుని ద్వారా విని గతచేతన బభూవా, తెలివి తప్పిన వాడిలాగా, చైతన్యాన్ని కోల్పోయిన వాడిలాగా రామచంద్రుడు అయిపోయాడు. తంతు వజ్రమివోత్సృష్టం ఆహవేదానవారిణ వాగ్వజ్రం భరతేనోక్తం అమనోజ్ఞం పరంతప. ఇంకా ఆ తర్వాత అంటున్నాడు చూడండి, తర్వాత 2 శ్లోకాలకు కూడా ఒకే అన్వయము. ఇక్కడ భరతుడు చెప్పినటువంటి ఆ మాట రామచంద్రుడి పట్ల ఎంత దారుణంగా ఉన్నది అనేది చెబుతూ, ఆహవే దానవారిన అని అంటూ యుద్ధంలో
దానవులకు శత్రువైనటువంటి ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఆ వజ్రాయుధము ఆ శత్రువులకి తగిలినప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే విలవిలలాడతారో, వజ్రాయుధము దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో, భరతుడు అన్నటువంటి మాట కూడా రామచంద్రుడికి, అంటే తండ్రి మరణ వార్త ఏదైతే చెప్పాడో ఆ మరణ వార్త రామచంద్రుడికి అంత దారుణంగా తగిలినది అని చెప్పి అన్నాడు. ఉత్సృష్ట, ఇంద్రుని చేత విడినటువంటి వజ్రం ఇవ, వజ్రాయుధంలాగా లేకపోతే పిడుగుపాటులాగా, భరతేన ఉక్తం, భరతుని చేత చెప్పబడినటువంటి ఆ మాట అమనోజ్ఞం, మనసుకు చాలా బాధ కలిగించేది. అంతేకాదు తం వాగ్వజ్రం, వాక్కే వజ్రములా ఉన్నది. ఎందుకు వాక్ వజ్రంలా ఉన్నది? తండ్రి మరణ వార్త తెలియజేశాడు, అది వాగ్వజ్రంగా ఉన్నది ఎందుకంటున్నాడు అంటే ఇక్కడ రెండు విషయములు. తండ్రి గతించాడు అనే విషయం తెలుసుకోవటం అనేది ఒకటి బాధాకరము అయితే, తండ్రి తన వలనే గతించాడు అనే విషయం ఏదైతే ఉన్నదో అది మరింత బాధాకరం. భరతుడు ఏమని చెప్పాడు? అన్నయ్య, మీరు అయోధ్య నగరాన్ని విడిచి వచ్చిన తర్వాత మీ వియోగాన్ని భరించలేక దశరథ మహారాజు గతించాడు. అంటే దశరథ మహారాజు గతించడానికి రామచంద్రుడు తానే కారణమయ్యాను అని చెప్పి భావిస్తున్నాడు. అందుకని ఆ భరతుని యొక్క మాట వాగ్వజ్రంలాగా, చాలా నిశితంగా, సూటిగా, పిడుగుబాటులాగా రామచంద్రుని యొక్క హృదయంలో అంత గాయాన్ని చేసింది. అందుకనే మమనోజ్ఞం, అది మనస్సుకు ఏమాత్రము కూడా అంటే సమాధానపరుచుకోలేకపోతున్నాడు. ఏమిటి? నేను చేసినటువంటి పని వలన, ధర్మం కోసం, పితృవాక్య పరిపాలన కోసం నేను ఈ విధంగా వనవాసానికి వస్తే, నేను ఇలా వనవాసానికి రావటమే తండ్రి గారి యొక్క మరణానికి కారణమైనది అని అంటే మరి ఎంతటి దారుణం అని చెప్పి రామచంద్రమూర్తి బాధపడుతూ, భరతుడు చెప్పినటువంటి ఆ మాటకే అలా బాధపడుతూ, ప్రగృహ్య బాహు రామో వై పుష్పితాగ్రో యథాద్రుమ వనే పరశునా కృత్తః తథా భువి పపాతః. ఇంకా రామచంద్రుడు పరంతపుడైనటువంటి రామచంద్రుడు అని అన్నారు. పరంతప అంటే శత్రువులను ఎల్లప్పుడూ కూడా ఓడించేటటువంటి వాడు, తన ప్రతాపంతో శత్రువులను భయపెట్టేటటువంటి వాడు, ఎప్పుడూ కూడా వెనుదిరగనటువంటి వాడు, దీనావస్థను పొందనటువంటి వాడైన రామచంద్రుడు బాహు ప్రగృహ్య, రెండు చేతులు కూడా పైకెత్తి అయ్యయ్యో అని అంటూ, వనే పరశునాకృత పుష్పితాగ్రహ ద్రుమ యథ, మరి వనంలో బాగా పుష్పించినటువంటి చెట్టు, కొమ్మలతోటి చక్కగా పుష్పించి చూడడానికి ఎంతో అందంగా ఉన్నటువంటి చెట్టుని ఒకానొక బలమైనటువంటి వాడు పదునైనటువంటి గొడ్డలితోటి మొదలు దగ్గర కనుక గట్టిగా నరికితే అది ఏ విధంగా అయితే పడిపోతుందో, విరగబడిపోతుందో, ఆ విధంగా మరి ధీరోదాత్తుడు, ప్రతాపవంతుడు, ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ కూడా ధైర్యాన్ని వీడనటువంటి వాడు, దీనత్వాన్ని పొందనటువంటి వాడు అయిన, కష్టములను కూడా ఆనందంగా అనుభవించేవాడు అయిన రామచంద్రమూర్తి భరతుడు చెప్పినటువంటి ఈ వార్త వినేటప్పటికీ అలాగ కుప్ప కూలిపోయాడట. ఈ విధంగా ఆశ్చర్యము అని అంటాడు ఇక్కడ. పపాత ఆశ్చర్యం ఎందుకు అంటే రామచంద్రుడికి ఇటువంటి స్థితి వస్తుంది అని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. రాముడిలా పడిపోతాడని చెప్పి భరతుడు కూడా ఊహించలేదు. అందుకని అది చూచినటువంటి భరతుడు, శత్రుఘ్నుడు, సుమంత్రుడు వీళ్ళందరూ కూడా అలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అలాగా అడవిలో పుష్పించినటువంటి పుష్పాన్ని మొదలు నరికేస్తే ఏ విధంగా అయితే పడిపోతుందో ఆ విధంగా రామచంద్రుడు కింద పడిపోయాడు. పడిపోతే తథా నిపతితం రామం జగత్యాం జగతీపతిం కూలఘాత పరిశ్రాంతం ప్రసుప్తమివ కుంజరం. ఇంక ఇక్కడ కూడా రెండు శ్లోకాలకి ఒకే అన్వయంగా చెబుతారు. అలాగా పడిపోయినటువంటి వాడు ఎలాగా తథా జగత్యాం నిపతితం, ఆ విధంగా తండ్రి యొక్క మరణ వార్త విని జగత్యాం భూమి మీద పతితం కుప్పకూలి పడిపోయినటువంటి వాడు జగతీపతిం, ఈ జగత్తు అంతటికీ కూడా పతి అయినటువంటి వాడు అంటే ఏమిటి? భర్త అయినటువంటి వాడు, రక్షించేటటువంటి వాడు. అంటే
ఏ భూభారాన్ని తగ్గించడానికి రామచంద్రమూర్తి అవతరించాడో, ఏ భూమికి ఆధారంగా ఉండడానికి రామచంద్రుడు అవతరించాడో ఆ భూమి మీదే రామచంద్రుడు పడిపోయాడు అనేది ఇక్కడ విశేషంగా చెప్పడంలో ఉద్దేశం. అందుకనే నిపతితం జగతీపతిం, జగత్ప్రభు అయినటువంటి ఆ రామచంద్రుని కూలఘాత పరిశ్రాంతం ప్రసుప్తం కుంజరమివ. ఏనుగులు అదేవిధంగా అడవిలో ఉండేటటువంటి ఈ వృషభములు కూడా ఏం చేస్తూ ఉంటాయంటే వాటికి ఉన్నటువంటి బలంతో, ఆ మదంతో ఏదైనా నదీ తీరం కనుక ఉన్నట్లయితే ఆ నదీ తీరంలో అవి తమ కొమ్ములతోటి ఒడ్డుని పొడుస్తూ ఉంటాయి. పొడిచి వాటి యొక్క తీట తీర్చుకోవడం అంటారు కదా, అలా బలానికి తగ్గట్టుగా పొడిచి అలసిపోయి అక్కడే ఆ పొడిచినటువంటి ఆ గొయ్యి తీసినటువంటి ఆ మట్టి దగ్గర అక్కడే అవి పడుకుని నిద్రపోతాయి. అంటే అంతగా అలసిపోయే వరకు కూడా అవి శ్రమిస్తూనే ఉంటాయి, కష్టపడుతూ ఉంటాయి, అలాగే అక్కడే నిద్రపోతూ ఉంటాయి. అలాగా రామచంద్రుడు ఈ వనవాసంలో ఆయన ఎంతో కష్టపడుతూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వాడు. అది కూడా చూడండి, ఎక్కడా వెనుకాడకుండా మరింతగా, అంటే సహజంగా అంటూ ఉంటారు చేస్తున్న కొద్దీ అలసట వస్తుంది అని చెప్పి, కానీ అలసట కాదు, ఇంకా ఉత్సాహంతో రామచంద్రుడు తన ధర్మాన్ని ఆచరిస్తూ ఏమాత్రం దీనత్వాన్ని పొందనటువంటి రాముడు భ్రాతరస్తే మహేశ్వాసం సర్వతశోకకర్షితం రుదంతః వైదేహ్య శిశిచు సలిలేనవై. అలాగా నదీ తీరమును పొడిచి అలసి సొలసి అక్కడే పడికి నిద్రించినటువంటి ఏనుగులాగా ధర్మాన్ని ఆచరించి మరి ఇలాగా తండ్రి యొక్క మరణ వార్త విని రామచంద్రుడు కూడా ఇక్కడ ఆయన సొమ్మసిల్లి పడిపోయినట్లుగా, మూర్ఛపోయినట్లుగా ఆయన పడిపోయారట. అప్పుడు ఇంకా భ్రాతరస్తే మహేశ్వాసం, ఇంకా ఆ రాముడి దగ్గరకు తే భ్రాతరః లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వైదేహ్యా సహా సీతతో కలిసి రాముడి దగ్గరికి సమీపించి రుదంతః, వాళ్ళు కూడా రాముని యొక్క దీనత్వాన్ని చూచేటప్పటికీ ఎవరికీ కూడా కళ్ళ వెంట నీరు ఆగటం లేదు, ఏడుపు ఆగటం లేదు. ఆ ముగ్గురు అంటే భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, అదేవిధంగా సీతాదేవి కూడా కంగారు పడుతూ చటుక్కున రాముడి దగ్గరికి వచ్చి వాళ్ళు ఆ విధంగా వారు కూడా బాధపడుతూ సర్వతః శిశిచు, ఆయన యొక్క శరీరాన్ని తడిగుడ్డతోటి, అంటే ఏమిటి, తడి చేతితోటి నిమురుతూ శీతలోపచారములు చేస్తూ ఉన్నారు రామచంద్రమూర్తికి. అంటే ఆ నీటి యొక్క స్పర్శ మనిషిలో చైతన్యాన్ని కలుగజేస్తుంది అని. అందుకనే నీటిని ప్రాణాధారములు అంటారు. అసలు నీరే ప్రాణము అని చెప్పి అంటారు. అందుకని ఎవరైనా మూర్ఛపోయినా, తెలివి తప్పి పడిపోయినా ముఖం మీద నీళ్లు చల్లుతాం, అంతేగాని మూర్ఛపోయిన వాడికి నోట్లో ఏ బిస్కెట్టో లడ్డూనో బెటర్ ఎవరో కూడా. అక్కడ ఆహారము కంటే కూడా ఆపహ అంటే నీరు అనేది ప్రాణాధారమైనటువంటిది అనేది దీని ద్వారా తెలుస్తుంది. వేదం కూడా అదే చెబుతూ ఉన్నది. అందుకని అమృతం వా ఆపహ తస్మాత్ అద్భిః అవతాం తం అభిషించతి అని చెప్తూ, నీరే అమృతము, నీరే పోయేటటువంటి ప్రాణమును కూడా నిలబెట్టేటటువంటిది, నీరే శరీరంలో చైతన్యాన్ని కలుగజేసేది. అందుకనే ఆ నీటితో తడపటం వల్ల చైతన్యం అనేది వస్తుంది. కావున ఈ భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, అదేవిధంగా సీతాదేవి కూడా రాముని యొక్క ఈ స్థితిని చూచి వారు కూడా విలపిస్తూనే శీతలోపచారములతో నీటితోటి రామచంద్రుని యొక్క శరీరాన్ని నిమురుతూ ఉన్నారు. సతు సంజ్ఞాం పునర్లబ్ధ్వా నేత్రాభ్యామాశ్రముత్సృజత్ ఉపాక్రామత కాకుత్స్థః కృపణం బహుభాషితం. ఇంకా సహా కాకుత్సహ, ఆ కకుత్స వంశంలో జన్మించినటువంటి ఆ రామచంద్రుడు సంజ్ఞాం లబ్ధ్వా, ఇంకా తెలివి తెచ్చుకుని చైతన్యవంతుడై ఒకసారి లేచినటువంటి వాడై నేత్రాభ్యాం ఆశ్రం ఉత్సృజన్, కళ్ళతోటి ఆ కన్నీరుని బట ఆ కన్నీరు కార్చుతూ, అంటే అలా అంత దారుణంగా కన్నీరు ఆ రామచంద్రమూర్తి యొక్క కంటి నుండి జాలువారుతూ ఉన్నదన్నమాట. కన్నీరు విడుస్తూ కృపణం భాషితం బహు ఉపాక్రమత, కృపణం చాలా దీనంగా
ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్కునంటే అక్కడ ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడుతున్నాననే విషయం కూడా తెలియకుండా రామచంద్రమూర్తి తనకు గుర్తొచ్చినటువంటివి తన తండ్రి గురించి, అదేవిధంగా ఎదురుగా ఉన్నటువంటి వీరి గురించి కూడా అలాగా కృపణం బహు చాలా మాట్లాడటానికి ఉపాక్రమత అనేది పాఠము. ఉపాక్రామత అని దీర్ఘం అనేది ఆర్ష ప్రయోగంగా చెబుతున్నారు. కావున ఉపాక్రామత ఆయన ఇంకా మాట్లాడటం మొదలుపెట్టాడు రామచంద్రుడు. సరామస్వర్గతం శ్రుత్వా పితరం పృథివీపతిం ఉవాచ భరతం వాక్యం ధర్మ సంహితం. ఇంకా ధర్మపరుడైనటువంటి ధర్మం ఆచరించడం ఎందు ఏకాగ్ర బుద్ధి కలిగినటువంటి వాడైన రామ, ఇంకా రామచంద్రుడు పృథివీపతిం స్వర్గతం, పృథివీపతిం పితరం, ఈ భూమండలానికి రాజు అయినటువంటి తన తండ్రి స్వర్గతం గతించినటువంటి వాడిగా భరతుని ద్వారా తెలుసుకుని విని భరతం ధర్మ సంహితం వాక్యము వాచ. చూడండి, ఇక్కడ రాముడు మూర్ఛ నుండి తేరుకున్నటువంటి సందర్భంలో కూడా ధర్మపరమైనటువంటి మాటలే మాట్లాడుతున్నాడు అన్నారు. అంటే ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. ఆ మూర్ఛలో ఉన్న మూర్ఛ నుండి తేరుకున్నప్పటికీ ఎప్పుడైనా రాముడి యొక్క ప్రవర్తన మాట ధర్మపరంగానే ఉంటుంది. అందుకని రాముణ్ణి రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి కీర్తిస్తారు. అందుకని ఇక్కడ ధర్మ సంహితం వాక్యము వాచ, ఆ శోకంలో ఏడుపులో కూడా ధర్మపరమైనటువంటి మాటలనే మాట్లాడుతూ ఉన్నాడు. కిం కరిష్యామ్యయోధ్యాయాం తాతే దిష్టాం గతిం గతే కస్తాం రాజవరాద్దీనాం అయోధ్యాం పాలయిష్యతి. నాయన భరత, నన్ను అయోధ్యానగరానికి రమ్మని అంటున్నావు కదా, అయోధ్యానగరానికి వచ్చి నేను ఏం చెయ్యాలి, ఎవరిని చూడాలి? తాతే దిష్టాం, తండ్రి గారు కాలానికి వశమైపోయి కాలం చేసినప్పుడు, లేకపోతే దిష్టాం దైవం చేత కల్పించబడినటువంటి విధికి వశమైపోయినటువంటి వాడై గతే, ఆ విధంగా ఆయన గతించగా కాలం చెయ్యగా, ఇంకా నేను అయోధ్యానగరానికి వచ్చి అయోధ్యాయాం కిం కరిష్యాం, అయోధ్యానగరానికి వచ్చి ఏం చెయ్యాలయ్యా అంటున్నాడు. రాజవరాద్ధీనాం, రాజశ్రేష్ఠుడైనటువంటి దశరథ మహారాజు హీనాం లేకపోవటం వల్ల, అంటే రాజశ్రేష్ఠుడైనటువంటి దశరథ మహారాజుని కోల్పోయినటువంటి ఆ అయోధ్యానగరాన్ని తాం అయోధ్యాం కహ పాలయతి, అటువంటి అయోధ్యానగరాన్ని ఎవరు పరిపాలించగలరు అంటారు కదా. భవదుపయోగ్యమైన నృపభారము నాకు వహింప శక్యమే అని చెప్పి అన్నట్లుగా దశరథ మహారాజు అంతటి గొప్పవాడు అధిష్ఠించినటువంటి ఆ రాజసింహాసనాన్ని అంత గొప్పగా ఎవరు పరిపాలించగలరు, ఎవరు ఆ సింహాసనాన్ని అధిష్ఠించగలరు? పైగా దశరథుడు గతించిన తర్వాత అయోధ్యానగరానికి వచ్చి నేను మాత్రం ఏం చేస్తాను? కహ పాలయిష్యతి అని అంటున్నాడు ఇక్కడ. ఇంకా రాజవరాత్ హీనామనింటూ అటువంటి రాజుకి దూరమైనటువంటి అయోధ్యానగరాన్ని ఎవరు పరిపాలించగలరు, ఎవరు పరిపాలించినప్పటికీ కూడా అంత గొప్పగా ఎవరు పరిపాలించగలరు అని చెప్పి అంటున్నారు. ఇంకోటి కూడా ఇక్కడ రాజవరాధీనాం అని కూడా ఉన్నది. రాజశ్రేష్ఠుడైనటువంటి దశరథ మహారాజుకి అధీనంగా ఉన్నటువంటి, ఇప్పటి వరకు అధీనంగా ఉన్నటువంటి ఆ అయోధ్యానగరాన్ని ఆయన గతించిన తర్వాత ఎవరు భరించగలరు, ఎవరు పరిపాలించగలరు అని అంటూ యో మృతో మమ శోకేన మయా చాపిన సంస్కృత అని అంటూ కిం ను తస్య మయా కార్యం దుర్జాతేన మహాత్మన యో మృతో మమ శోకేన మయా చాపిన సంస్కృత. పైగా తండ్రి మరణానికి కారణమైనటువంటి నేను ఆ తండ్రి అధిష్ఠించినటువంటి సింహాసనాన్ని అధిష్ఠించడమా? దీన్ని ప్రజలైనా సరే అంగీకరించగలుగుతారా అని చెప్పి రాముడు తనను తానే ఈ విధంగా నిందించుకుంటూ తనకు తాను బాధపడుతూ ఉన్నాడు. యహా మమ శోకేన మృత, ఏ దశరథ మహారాజు అయితే నా యొక్క అంటే పుత్రవియోగ శోకంతో గతించాడో మయాచాపి న సంస్కృత, పోనీ గతించినప్పటికీ కూడా పుత్రుడిగా నేను
నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలను నిర్వర్తించానా లేదే, తండ్రికి చెయ్యవలసినటువంటి ఉత్తర క్రియలను కూడా చెయ్యనటువంటి వాడిని అని అనుకుంటూ బాధపడుతూ తస్య మహాత్మన దుర్జాతేన, అటువంటి మహాత్ముడికి దశరథ మహారాజుకి కుపుత్రుడినైనటువంటి వాడినైనా, అంటే పుత్రుడిగా కేవలం జన్మించాను తప్ప నా పుత్రత్వాన్ని నిరూపించుకోలేకపోయాను, పుత్రుడిగా నేను చేయవలసినటువంటి ఉత్తర క్రియలను నేను చేయలేకపోయాను, ఇంకెందుకు నా పుత్రత్వము అని అంటూ దుర్జాతేనమయా, దురదృష్టవంతుడిగా ఉన్నటువంటి నా చేత కిమ్ను కార్యం, నేను అయోధ్య నగరానికి వచ్చి మాత్రం ప్రయోజనమేమున్నది. తన వల్ల రామచంద్రుడు అనుకుంటున్నాడు తన వల్లే దశరథ మహారాజు గతించాడు, కనీసం దశరథ మహారాజు గతించిన తర్వాత తాను చేయవలసినటువంటి రాముడు చేయవలసినటువంటి ఉత్తర క్రియలను కూడా తాను చెయ్యలేదు, కావున ఇంతకంటే దురదృష్టమే ఉంటుంది. ఇటువంటి నేను అయోధ్య నగరానికి వచ్చి మాత్రం ఏం చేస్తాను అని అంటున్నాడు. తండ్రికి పితృకార్యాలు చెయ్యనటువంటి కుమారుడు జీవించి ఉన్నా లేకపోయినా నష్టమేమీ లేదు, అటువంటి వాడి వల్ల ప్రయోజనము లేదు అనేది రామచంద్రుడి యొక్క ఉద్దేశ్యం అన్నమాట. ఇక్కడ ఈ భూలోకం అనేది కర్మభూమిగాను, అలాగే స్వర్గలోక ఊర్ధ్వలోకాలు అనేవి ఫలభూమిలుగాను చెప్పబడ్డాయి. అంటే ఈ లోకంలో మనం ఆచరించినటువంటి కర్మలకు, అంటే ఆ కార్యములకు, పుణ్యకార్యములకు, శుభకార్యములకు ఆ ఫలాన్ని ఉత్తమ లోకాల్లో ఉత్తమగతులలో మనం అనుభవించగలుగుతాం. అటువంటిది ఈ లోకంలో చేయవలసిన కర్మభూమిలో ఎవరైనా సరే తమ తమ కర్మలను, కర్తవ్యములను ఆచరించి తీరాలే తప్ప వాటి నుండి తప్పించుకునేటువంటి అవకాశం, తప్పించుకోమని కానీ శాస్త్రం ఎక్కడా కూడా చెప్పలేదు. అగతిక గతి, అశక్తులైనటువంటి వారి విషయంలో కొన్ని చోట్ల వారికి కొన్ని అవకాశాలు శాస్త్రం చెప్పింది తప్ప మిగతా ఎక్కడా కూడా కర్మలను విడిచిపెట్టమని చెప్పలేదు. కానీ నేను నా తండ్రికి ఈ లోకంలో ఉండి కూడా నేను నా తండ్రికి కర్మలను చేయలేకపోయాను అంటే ఎంత దురదృష్టం అని అనుకుంటూ అహో భరత సిద్ధార్థో ఏన రాజాత్మయా నఘ శత్రుఘ్నేన చ సర్వేషు ప్రేతకృత్యేషు సత్కృత. ఇంకా అంటున్నాడు, కాశ్యాం వా అథవా పుత్ర సన్నిధం అన్నట్లు తండ్రి ఒకటి పుణ్యక్షేత్రంలో కాశీ లాంటి మొదలైన పుణ్యక్షేత్రాల్లో కానీ లేకపోతే తన కుమారుడి సమీపంలో కానీ గతించాలి అనుకుంటాట. అలా గతించాడు అంటే అతనికి ఉత్తమ గతులు కలుగుతాయి అని అన్నారు. అలాగే ఏ కుమారుడైతే గతించినటువంటి తండ్రికి ఉత్తర క్రియలు చేయగలుగుతాడో అతడే సార్థకమైనటువంటి కుమారుడు. ఎందుకంటే పున్నాంనో నరకాత్రాయతైతి పుత్ర అని చెప్తూ ఆ పుత్రుడు చేసేటటువంటి కర్మల ద్వారానే తండ్రికి పున్నామ నరకం నుండి విముక్తి అనేది కలుగుతుంది. దేనికోసమైతే పుత్రుడు జన్మించాడు ఆ పనినే చెయ్యనప్పుడు ఇంకా అతడికి పుత్రత్వం అనేది ఎలా సిద్ధిస్తుంది, అతడి జన్మ ఎలా సార్థకం అవుతుంది. అందుకే రామచంద్రుడు బాధపడుతూ నేను దురదృష్టవంతుడిని భరత, కానీ నీవు మాత్రం అదృష్టవంతుడివి. ఎందుకు అంటే అనగా పాపరహితుడా, నువ్వు అసలు ఏమాత్రము దోషం లేనటువంటి వాడివి. ఎందుకని నీవు తండ్రికి చేయవలసినటువంటి ఉత్తర క్రియలను చక్కగా నిర్వర్తించావు. అదేవిధంగా అలా నిర్వర్తించేటటువంటి భరతుడికి శత్రుఘ్నుడు కూడా సహకరించి అతనితో ఉన్నాడు. కావున భరత శత్రుఘ్నులారా మీరిరువురు కూడా భరత ఏనత్వయా శత్రుఘ్నేన చ సర్వేషు కృత్యేషు రాజాసత్క. సమస్తమైనటువంటి ఆ ఉత్తర క్రియలు ఏవైతే ఉన్నాయో పితృకార్యములు వాటినన్నింటినీ చేసి నీవు తండ్రిని తరింపజేశావు, సంస్కరించావు. కావున నీవు ధన్యుడవయ్యా సిద్ధార్థ, నీవు ధన్యుడవు అని అంటున్నాడు. అంటే అలా పితృకార్యములను చేసినటువంటి పుత్రుడే ధన్యుడు, అలా చేయలేనటువంటి వాడు దురదృష్టవంతుడు, అతని యొక్క పుత్రత్వమే వ్యర్థము అనేది రామచంద్రుని యొక్క మాటల్లో ఉన్న ఆంతర్యం. అంటూ నిష్ప్రధానామనేకాగ్రాం నరేంద్రేణ వినాకృతాం నివృత్తవనవాసోపి నాయోధ్యాం గంతుముత్సహే. ఇంకా రాముడు అంటున్నాడు చూడండి, భరత తండ్రి గతించాడు కావున నీవు వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించాలి, పట్టాభిషేకం చేసుకోవాలి అని నీవు అంటున్నావు కదా, నేను ఒక మాట చెబుతా విను. నివృత్త వనవాస అపి, నేను ఇప్పుడే కాదు
వనవాసం పూర్తయిన తర్వాత కూడా అయోధ్య నగరానికి నేను రాలేను. ఎందుకు అంటే నరేంద్రేణ వినాకృతం, దశరథ మహారాజు విడిచినటువంటిది, దశరథ మహారాజుకు దూరమైనటువంటిది నిష్ప్రధానం. దశరథుడు గతించడం ద్వారా ప్రధానమైనటువంటి పురుషుడు లేకపోయినటువంటిది. అంతేకాదు ఇంకోటి కూడా, తండ్రి ఉన్నప్పుడే ఆ తనయులకు కూడా గొప్పతనం అనేది ఉంటుంది. తండ్రి గతించేశాడు అంటే వీళ్ళు వేరే వారి మీద ఆధారపడేటువంటి స్థితి అనేది వస్తుంది. కావున తల్లిదండ్రులతో ఉన్నటువంటి వాడికే ఆ గొప్పతనము, వారిని బాగా చూసినటువంటి వారికే సమాజంలో గౌరవము ఆదరము అనేవి ఉంటాయి. అటువంటి తండ్రిని కోల్పోయినటువంటి నేను అయోధ్యానగరంలో ప్రధానమైనటువంటి వాడిని కాదు. అనేకాగ్రం, అదేవిధంగా ఆకులత చెంది అనేకమైనటువంటి దుఃఖములు పొందటం అంటే ఏమిటి? పట్టాభిషేకం ఆగిపోవటం, రాముడు వనవాసానికి వెళ్ళడం, దశరథ మహారాజు గతించడం, ఇటువంటివి ఇన్ని అనేకమైనటువంటి దుఃఖములు పొందినటువంటి సా నభవతి త్యనేక, అక్కడ అయోధ్యాం గంతుం న ఉత్సహే, అటువంటి అయోధ్య నగరానికి వెళ్ళాలి అని నేను అనుకోవటం లేదు. 14 సంవత్సరములు వనవాసం పూర్తయిన తర్వాత కూడా నేను అయోధ్య నగరానికి రాలేను, అయోధ్య నగరంలో నా ముఖాన్ని ఎవరికి చూపించలేను అన్నట్లుగా అంటూ, సమాప్త వనవాసం మాం అయోధ్యాయాం పరంతప కోను శాసిష్యసి పునః తాతే లోకాంతరంగతే. ఇక్కడ చూడండి, మరి పరంతప నాయన భరత, పరాక్రమశాలి అయినటువంటి ఓ భరత, అంటే ఏమిటి? నువ్వు పరాక్రమశాలివి, నీవే సమర్థుడివి, నీవే పుత్రుడిగా కూడా సార్థకమైనటువంటి వాడివి, ధర్మాన్ని ఆచరించిన వాడివి, కావున నువ్వే రాజవ్వాలి అనే విషయాన్ని గుర్తు చేస్తూ పరంతప అని ఇక్కడ రాముడు భరతుడిని సంబోధిస్తూ, తాతే లోకాంతరంగతే, తండ్రి గారు మరి స్వర్గస్థుడవగా మరణించాడు కదా, మరి సమాప్త వనవాసం మాం అయోధ్యాయం, సమాప్త అంటే వనవాసాన్ని పూర్తి చేసి నేను కనుక అయోధ్య నగరానికి వచ్చినట్లయితే ఆ అయోధ్య నగరంలో నన్ను శాసిష్యసి, నన్ను ఎవరు శాసిస్తారయ్యా? నాకు మార్గనిర్దేశనం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు అని అంటున్నాడు ఇక్కడ. రాముడు ఎప్పుడూ కూడా తనకు అధికారం రావాలి, తాను సింహాసనం మీద కూర్చోవాలి అని చెప్పి అనుకోలేదు. పట్టాభిషేకం ఆగిపోయినటువంటి సందర్భంలో లక్ష్మణుడితోటి ఒక మాట అంటాడు కదా, ఏమని అంటాడు? నా పట్టాభిషేకం జరగటం కంటే కూడా ఆగిపోవటం వల్లే మేలు జరిగిందయ్యా లక్ష్మణ అని అంటాడు. ఏమిటి మేలు జరిగింది అంటే, వనగమన నివృత్తి పార్థివశ్చైవ తావతు మమ పితృ పరవత్త బాలభావస్సయేవ నవనృపతి విమర్శే నాస్తి శంకా ప్రజానాం అధజన పరిభోగై వంచిత భ్రాతరోమి అని చెబుతూ 1 కాదు లక్ష్మణ, 4 ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి అన్నాడు. ఏమిటన్నయ్యా 4 ప్రయోజనాలు నీ పట్టాభిషేకం ఆగిపోవటం వల్ల అంటే, రాజులలో ఒక సంప్రదాయం అనేది ఉన్నది. వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించి ఇంకా పూర్తిగా పరిపాలించిన తర్వాత తమ రాజ్యాన్ని తమ పిల్లలకు అప్పచెప్పేసి తాము వానప్రస్థాశ్రమానికి వనానికి వెళ్ళిపోతాడు. రాముడు అంటాడు అక్కడ, దశరథ మహారాజు నాకు పట్టాభిషేకం చేసినట్లయితే నేను రాజయ్యేవాడిని, దశరథుడేమో వనానికి వెళ్ళేవాడు వానప్రస్థానికి. నా పట్టాభిషేకం ఆగటం వల్ల దశరథుడు అయోధ్య నగరంలోనే ఉంటాడు. అంతేకాదు సింహాసనం మీద కూర్చుంటే అది ఒక బాధ్యత అవుతుంది. కానీ తండ్రి సింహాసనం మీద ఉండి తండ్రి చెప్పిన మాట కనుక విన్నట్లయితే అక్కడ బాధ్యత అనేది ఉండదు, తండ్రి మాట వినడము, అదేవిధంగా మనకంటే కూడా తండ్రి గారు ఉన్నారు మనల్ని చూసుకునేవాడు అనే ధైర్యం ఉంటుంది. అందుకనే చూడండి, ఎక్కడైనా సరే తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ భరోసా అదేవిధంగా నిర్భయత్వము అనేది ఉంటుంది. వారు గతించిన తర్వాత ప్రతి విషయానికి కూడా వారిని వీరిని అడుగుతూ ఉంటే అప్పుడు తెలుస్తుంది. వారు బ్రతికి ఉన్నప్పుడేమో వారు ఏదైనా విషయం చెబుతూ ఉంటే చెప్పావులే అని చెప్పి విసుక్కుంటూ ఉంటారు. కానీ వాళ్ళు గతించిన తర్వాత చిన్న చిన్న విషయాలకు కూడా బాబాయిల్లో లేకపోతే పెదనాన్నలో లేకపోతే ఇంకొకరినో చుట్టాలనో అడుగుతూ ఉంటే వారు సరిగ్గా సమాధానం చెప్పకపోతూ ఉంటే అప్పుడు అనిపిస్తుంది, మా నాన్న ఉంటే ఈ విషయంలో వెంటనే అడగకుండానే సమాధానం చెప్పేవాడు కదా అని చెప్పి అనిపిస్తుంది. అంటే ఇక్కడ అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు, బాలభావస్సయేవా,
మా తండ్రి గారు ఆయన రాజుగా ఉన్నట్లయితే నేను పిల్లవాడిలాగా బాధ్యత లేకుండా ఆయన చెప్పిన మాట వినడం తప్ప నాకు పూర్తి బాధ్యత అనేది ఉండదు, ఎవరు కూడా నన్నేమి అనలేరు అని చెప్పి అంటున్నాడు. ఇది ఒక సౌకర్యం. అంతేకాదు కొత్తగా రాజు వచ్చాడు అంటే ఆ రాజు ఎలా పాలిస్తాడో ఎలా ఉంటాడో అని చెప్పి ప్రజలలో ఒక ఆందోళన ఉంటుంది. దశరథ మహారాజే రాజుగా ఉన్నట్టుతో ఆందోళన ఉండదు. అంతేకాదు ఇప్పటి వరకు లక్ష్మణ మనం నలుగురము కూడా సమానంగా రాజభోగాలను అనుభవిస్తూ కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు కనుక నేను రాజును అయినట్లయితే నేనేమో రాజసింహాసనం మీద కూర్చుంటాను, మీరేమో చేతులు కట్టుకుని నా తమ్ముళ్ళలాగా ఉంటారు. నాకు ప్రత్యేకమైన సౌకర్యాలు, మీకు మామూలు సౌకర్యాలు. ఈ విధమైనటువంటి భేదం అనేది నాకు ఇష్టం లేదు అని చెబుతూ పట్టాభిషేకం ఆగిపోవటం అనేది తనకేమీ దుఃఖకరము కాదు, దానివల్ల ప్రయోజనమే కలిగింది అని చెప్పి రాముడు కూడా భావిస్తూ తాను తన తండ్రి యొక్క అధీనంలో ఉండటమే తనకు ఇష్టము అనే విషయాన్ని రాముడు కూడా పట్టాభిషేకం ఆగిపోయినటువంటి సందర్భంలో చెప్పాడు. మరలా అదే గుర్తు చేసుకుంటూ నేను అయోధ్య నగరానికి వెళితే అక్కడ నాకు ఏదైనా సందేహం వస్తే, లేకపోతే నాకు మార్గనిర్దేశకం చేసేవాడు ఎవడ ఉన్నాడు, నాకు చెప్పేవాడు ఎవడ ఉన్నాడు అని చెప్పి బాధపడుతూ అంటున్నాడు. మరి ఇంకా అంటున్నాడు, పురా ప్రేక్ష్య సువృత్తం మాం పితాయాన్యాహ సాంత్వయన్ వాక్యాని తాని శ్రోష్యామి కుతశ్రోత్ర సుఖాన్యహం. ఇంకా అయోధ్య నగరాల్లో ఇంతకు ముందు ఎలాగుండేది తెలుసా? నేను ఏదైనా ధర్మాన్ని కనుక ఆచరించినట్లయితే తండ్రి దశరథ మహారాజు ఎంతో పొంగిపోయి మెచ్చుకుంటూ ఉండేవాడు. ఇక్కడ ఒక విషయం గమనించవలసింది, కొడుకు ఏదైనా సాధించినప్పుడు, కొడుకు ఏదైనా గొప్ప పని చేసినప్పుడు, బాగా విద్యను అభ్యసించిన అందరిలో గొప్ప పేరు తెచ్చుకున్నా సరే అందరూ కూడా, మిగతా వారందరూ కూడా అతన్ని చూచి వీడు బాగా సంపాదించాడనో, బాగా పేరు తెచ్చుకున్నాడనో, ధర్మాన్ని ఆచరించాడనో వాళ్ళందరూ కూడా ఆనందిస్తారు. కానీ తండ్రి యొక్క ఆనందం ఎలా ఉంటుంది అంటే అది సాధించినది కొడుకు కాదు, తానే సాధించాను అన్నంతటి ఆనందాన్ని పొందుతాడు. దాన్నే తాదాత్మ్యము అని అంటారు. అంటే తన కొడుకు సాధించినటువంటిది తాను సాధించినట్లుగా, తన కొడుకు కలిగినటువంటి ఆ మంచి పేరు ఏదైతే ఉందో తనకు కలిగినట్లుగా అంతగా ఆనందాన్ని పొందుతారు. అంటే ఇతరులెవ్వరూ పొందనంతటి ఆనందాన్ని తండ్రి కొడుకు విషయంలో ముఖ్యంగా, అంటే కొడుకు కానీ కూతురు కానీ ఆ సంతానం విషయంలో తండ్రి పరిపూర్ణంగా పొందుతాడు. అయితే మరి తండ్రి ఆ గాంభీర్యంతో ఆ ఆనందాన్ని ప్రకటించకపోవచ్చు, అందరితో చెప్పకపోవచ్చు, కానీ మనస్సులో మాత్రము అమితమైనటువంటి చెప్పలేనంతటి ఆనందాన్ని పొందుతాడు. కొన్ని సందర్భాల్లో ఆ ఆనందాన్ని ఆయన వ్యక్తపరుస్తూ కుమారుణ్ణి మెచ్చుకుంటాడు కూడా. ఆ మాటే చెబుతూ పురా పిత సువృత్తం, పూర్వము మన తండ్రి దశరథ మహారాజు గారు సువృత్తం అంటే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను ఆయన మనసులో, అంటే చెప్పకుండా మనసులో ఉన్నటువంటి కార్యాలను కూడా నేను పాటించి ధర్మాన్ని పాటిస్తూ ఉంటే మా ప్రేక్ష నన్ను చూచి సాంత్వయం దగ్గరకు తీసుకుని లాలిస్తూ ఆయనే ఆ కార్యాన్ని నిర్వర్తించినట్లుగా మురిసిపోతూ శ్రోత్రసుఖాని తాని వాక్యాని ఆహా, కర్ణపేయంగా ఉండేటటువంటి చాలా అనునయంగా చెబుతున్నటువంటి ఆ మాటలను అంటూ నన్ను బుజ్జగించేవాడు. ఇప్పుడు ఆ మాటలను ఎవడు చెబుతాడయ్యా? నేను అయోధ్య నగరానికి వస్తే నేను చేసినటువంటి పనులను మెచ్చుకునేవాడు, పరిపూర్ణంగా ఆనందించేటటువంటి వాడు అయిన నా తండ్రి దశరథ మహారాజు అయోధ్య నగరంలో లేనప్పుడు నన్ను కనీసం పట్టించుకునేవాడు ఎవడు ఉంటాడు? నాకు మార్గనిర్దేశనం చేసేవాడు ఎవరు ఉంటారు? ఆ తండ్రి యొక్క మాటలను నేను వినగలనా? ఇప్పుడు అలా వినలేనప్పుడు అయోధ్యకు రావటం ఎందుకు అంటూ ఏవముక్త్వా స భరతం భార్యామభ్యేత్య రాఘవ ఉవాచ శోక సంతప్తః పూర్ణచంద్ర నిభాననాం. ఇంకా శ్రీరామచంద్రుడు సహ రాఘవ, రఘువంశోద్భవుడైనటువంటి ఆ రామచంద్రుడు భరతం ఏవముక్త, భరతునితోటి ఈ విధంగా బాధపడుతూ చెబుతూ పక్కనే ఉన్నటువంటి సీతాదేవి, భార్య అయినటువంటి సీతాదేవి దగ్గరికి సమీపించి సీతకు ఎదురుగా ఉంటూ దుఃఖంతో కుంగిపోతున్నటువంటి వాడు రామచంద్రమూర్తి.
ఇక్కడ సీతాదేవిని చూడండి. ఏవముక్త్వా సభరతం భార్యాం అభ్యేత్య రాఘవ ఉవాచ శోకసంతప్త పూర్ణచంద్ర నిభాలన. పూర్ణచంద్రుడి వంటి ముఖంతో ముఖం కలిగినటువంటిది అయిన సీతాదేవిని అని అన్నారు. ఎందుకు అంటే సీతాదేవి యొక్క ముఖారవిందాన్ని చూచినట్లయితే చంద్రుణ్ణి చూస్తే ఏ విధంగా అయితే శారీరకమైనటువంటి శ్రమ తొలగి మానసికమైనటువంటి ఉల్లాసము కలుగుతుందో, రామచంద్రునికి సీతాదేవి యొక్క ముఖాన్ని కనుక చూచినట్లయితే శారీరకమైనటువంటి శ్రమ తొలగి మానసికమైనటువంటి బాధ కొంత తొలగుతుంది. అందుకని సీతాదేవికి ఆమెకు కూడా బాధ కలుగుతున్నప్పటికీ కూడా రామచంద్రుణ్ణి ఓదార్చాలనే ఉద్దేశ్యంతో ఆమె తనలో కలుగుతున్నటువంటి బాధను దిగమింగుకుంటూ ఆమె రాముడి వైపు ప్రసన్నమైనటువంటి వదనంతో చూస్తూ ఉన్నది. అందుకనే ఇక్కడ పూర్ణచంద్రారణం, పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినటువంటి ఆ సీతాదేవిని చూస్తూ రామచంద్రుడు ఈ విధంగా అంటున్నాడు. సీతే మృతస్తే శ్వశుర పిత్రాహీనోసి లక్ష్మణ భరతో దుఃఖమాచష్టే స్వర్గతం పృథివీపతిం. సీత విన్నావా? తే శ్వశుర మృత, మీ మామగారు గతించారు సీత అని అంటున్నాడు. ఇక్కడ మా తండ్రి గారు గతించారు అని చెప్పి అనవచ్చు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీ మామగారు గతించాడు అంటే నా తండ్రికి నా మీద కంటే కూడా నీవంటే ఎంతో అభిమానము అనే విషయాన్ని తెలియజేయటం కోసమే రాముడు తే శ్వశుర, మీ మామగారు గతించారు సీత అని అంటున్నాడు. అందుకనే మన పెద్దవాళ్ళు అంటే ఆ సంప్రదాయంలో వచ్చినటువంటివి పెద్దవాళ్ళ మాటలు కూడా మాట్లాడుకుంటూ కోడలేమో అత్తయ్యగారు మీ అబ్బాయి వచ్చాడా అని చెప్పి అడుగుతుంది. అంటే ఏమిటి? పెళ్ళయిన తర్వాత నేనేమి మొగుడిని కొంగున కట్టుకోలేదు, ఇంకా నీ కొడుకు కానీ నీ అధీనంలోనే ఉన్నాడు అని చెప్పి కోడల యొక్క ఉద్దేశ్యం. అంటే ఆ అభిప్రాయాన్ని అత్తగారి మనస్సులో కలుగజేయటం కోసం ఈ అత్తగారు ఏముంటుంది, ఏమమ్మా మీ ఆయన వచ్చాడా అంటుంది. మా అబ్బాయి వచ్చాడా అని చెప్పి అడగదు, మీ ఆయన వచ్చాడా అని చెప్పి అడుగుతుంది. అంటే ఏమిటి? ఇప్పటి వరకు నా కొడుకే కానీ పెళ్ళయిన తర్వాత నీకు అధీనం చేసేసాను, వాడు నీవాడే అని చెప్పి ఆ అత్తగారు కోడలకి సూచించడం అన్నమాట. అంటే సామాన్యంగా మాట్లాడుకునే మాటలలో కూడా ఉదాత్తమైనటువంటి భావాన్ని వచ్చే విధంగా మన పెద్దవాళ్ళు అలా మాట్లాడుకునేవాళ్ళు. అలాగే ఇక్కడ రామచంద్రుడు కూడా చూడండి, మీ మామగారు గతించారు అని చెప్పి అన్నారు. ఎందుకంటే దశరథ మహారాజుకి సీతాదేవి అంటే అంత ఆదరణ. జనక మహారాజు ఎంతగా సీతాదేవిని ఆదరించి ఎంతగా సీతాదేవిని ఆ వాత్సల్యంతో చూశాడో అదే వాత్సల్యంతో దశరథుడు కూడా సీతాదేవిని చూశాడు. అందుకనే ఆ వనవాసానికి బయలుదేరేటప్పుడు రామచంద్రుడు నారవస్త్రాలు ధరించినా సరే దశరథ మహారాజు చూడగలిగాడు, కానీ సీతాదేవి ఎప్పుడైతే నారవస్త్రాలు ధరించిందో అది మాత్రం చూడలేక కైకేయిని ప్రార్థిస్తాడు, నీ కాళ్ళు పట్టుకుంటాను, సీతాదేవి చేత మాత్రం నారవస్త్రాలు ధరింపజేయవద్దు అని చెప్పి దశరథ మహారాజు అడుగుతాడు. అందుకనే అంతటి అభిమానం ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ రాముడు అంటున్నాడు, మీ మామగారు దశరథ మహారాజు గతించాడు. అంతేకాదు లక్ష్మణ పిత్రాహీన, లక్ష్మణ నీవు తండ్రి లేని వాడివయ్యావయ్యా అని అంటూ ఇక్కడ నేను తండ్రి లేని వాడినయ్యాను అని చెప్పి చెప్పచ్చు రామచంద్రమూర్తి. కానీ అలా అనకుండా నీవు తండ్రి లేని వాడివయ్యావు అని అంటల్లో ఉద్దేశం ఏమిటి అంటే రామచంద్రుణ్ణి వెంట ఉండి చూసుకోవడానికి, ఆయన యొక్క ఆలనాపాలన చూసుకోవడానికి లక్ష్మణస్వామి రాముడికి ఉన్నాడు అనే భావన రాముడి మనస్సులో ఎప్పుడూ ఉన్నది. అంటే ఇక్కడ ఉద్దేశం నన్ను చూసుకోవడానికి లక్ష్మణ నీవు తండ్రిలాగా నాతో పాటు ఉన్నావు, కానీ నీవు ఇప్పుడు తండ్రి లేనటువంటి వాడివయ్యావు అని చెప్పి లక్ష్మణుడితో అంటూ భరతో చూడు పిత్రాహీనోసి లక్ష్మణ, లక్ష్మణ నీవు తండ్రి లేనటువంటి వాడివయ్యావు అని చెప్పి అన్నాడు. అంటూ ఇంకా ముందు సర్గలలో కూడా రాముడు ఒక మాట అంటాడు, న సంవృత్త పితామమ. ఇక్కడ చూడండి, అంటే తండ్రి లేని వాడిని అయ్యాను అనే విషయాన్ని చెప్తూ అక్కడ లక్ష్మణుని విషయంలో ప్రత్యేకంగా ఈ విషయాన్ని చెప్పడంలో ఉద్దేశ్యము తనకు లక్ష్మణుడు ఉన్నాడు, కానీ లక్ష్మణుడికి తండ్రి గతించాడు అనే విషయం. లక్ష్మణుడికి కూడా రామచంద్రుడు ఉన్నాడు, అయినప్పటికీ కూడా రాముడి ఉద్దేశ్యం తనను లక్ష్మణుడు సేవిస్తున్నాడు కానీ తాను లక్ష్మణుడికి ఏమీ చెయ్యటం లేదు అనేది రాముడి యొక్క మనస్సులో ఉన్న ఉద్దేశం అన్నమాట. అందుకనే ఇక్కడ స్వర్గతం పృథివీపతిం, ఇదిగో భరతుడు ఎంతో దుఃఖంతో గతించినటువంటి తండ్రి గురించి చెబుతున్నాడు కదా. తతో బహుగుణం తేషాం బాష్పో నేత్రేష్వజాయత తథా బ్రువతి కాకుత్స్థే కుమారాణాం యశస్వినాం.
ఈ విధంగా రాముడు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారెవ్వరికీ కూడా దుఃఖం అనేది ఆగటం లేదు. వారి యొక్క మనస్సుల్లో ఉన్నంటే సీతాదేవి కూడా అప్పటి వరకు రాముణ్ణి తాను ఓదార్చాలి అనే భావనతోటి ఆమె అలా గుంభనంగా ఆ ఉద్వేగాన్ని ఆపుకుని ఉన్నది. కానీ రాముడు ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడు ఆమెలో ఉన్నటువంటి దుఃఖం కూడా ఆగలేదు. తతః అప్పుడు ఇంకా కాకుత్స్థే తథా బ్రువతి సతి, కకుత్సవంశీయుడైనటువంటి ఆ రామచంద్రుడు, ధీరోదాత్తుడైనటువంటి రామచంద్రుడు, అందరికీ కూడా ఆధారభూతుడైనటువంటి రామచంద్రుడే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే యశస్వినాం తేషాం, కీర్తిమంతులైనటువంటి ఆ కుమారులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా సీతాదేవి వారందరికీ కూడా నేత్రేషు బహుగుణం బాష్ప అజాయత, వారందరి యొక్క కళ్ళలోనూ కూడా చెప్పలేనంతగా కన్నీళ్లు అలాగా ధారాపాతంగా వస్తూ ఉన్నాయట. వాళ్ళెవరూ మాట్లాడలేకపోతున్నారు. రాముడు మాట్లాడినటువంటి మాటలు వారిలో ఉన్నటువంటి ఉద్వేగాన్ని ఆపలేకపోతున్నాయి. పెళ్ళుబికి ఆ దుఃఖము బయటకు వచ్చేసి ఆ కళ్ళ నుండి కూడా నీరు ధారాపాతంగా వస్తున్నది. తతస్తే భ్రాతరః సర్వే మృషమాశ్వాస్య రాఘవం అబ్రువన్ జగతి భర్తుః క్రియతాముదకం పితుః. అయినప్పటికీ కూడా ఇంకా వారు ఆ కన్నీళ్లు విడిచి కొంతసేపటికి ఏదేమైనప్పటికీ కూడా కర్తవ్యాన్ని విడిచిపెట్టకూడదు. అందుకనే యశస్వినామని అన్నారు. కీర్తిమంతులు ఉన్నారు. ఎవరు కీర్తిమంతులు అని అంటే కష్టకాలంలో కూడా ధర్మాన్ని వీడనటువంటి వారే కీర్తిమంతులు అవుతారు. అందుకనే ఇక్కడ యశస్వినామని అన్నారు. రాముడు ధర్మాత్ముడు, ఆ చుట్టూ ఉన్నటువంటి వారు కూడా అటువంటి ధర్మాత్ములు కావుననే ఇంకా తతః కొంతసేపటి తర్వాత తే సర్వే భ్రాతరః, ఆ తమ్ముళ్ళు అంటే భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీరు రాఘవం భృశం ఆశ్వాస్య, రామచంద్రుణ్ణి ఎక్కువసేపు చాలాసేపు ఓదార్చి సాంత్వనపరిచి పితుః జగతీ భర్తుః ఉదకం, జగత్తుకు అధిపతి అయినటువంటి వాడు, ఈ భూమండలమును పరిపాలించినటువంటి చక్రవర్తి అయిన ఆ దశరథ మహారాజుకి ఉదకం క్రియతాం అని అంటూ నీవు తర్పణములు ఇవ్వాలి రామచంద్ర, నువ్వు తర్పణములు ఇస్తేనే తండ్రి గారు ఆనందిస్తారు అని చెప్పి కర్తవ్యాన్ని బోధిస్తూ ఉన్నారు వీళ్ళు, ఈ తమ్ముళ్ళు. అదేవిధంగా సీతాదేవి వీరు కూడా చెబుతున్నారన్నమాట. అబ్రు అనే విధంగా చెబుతున్నారు. సా సీతాస్వరం శ్రుత్వా స్వర్గలోకగతం నృపం నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం అశకన్నేక్షితుం పతిం. ఇక సీతాదేవి పరిస్థితి అయితే మరి దారుణంగా ఉన్నది. తనకు ఆధారమైనటువంటి వాడు రామచంద్రుడు దీనమైనటువంటి స్థితిలో ఉండగా ఎప్పుడూ కూడా సీతాదేవి చూడలేదు. అటువంటి తన భర్త ఇలా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ దీనంగా ఉండేటప్పటికీ, బాధపడుతూ ఈ విధంగా మాట్లాడుతూ ఉండేటప్పటికీ సీతాదేవి తల ఎత్తి కనీసం రామచంద్రుని యొక్క ముఖంలోకి చూడలేకపోతూ ఉన్నది. ఆమెకు ఎందుకంటే రాముడిని చూస్తే ఆమె దుఃఖం మరింతగా పెరుగుతుంది. రాముడు ఆనందంగా ఉంటేనే సీతాదేవి చూడగలుగుతుంది. కష్టంలో దుఃఖపడుతూ ఉంటే సీతాదేవి చూడలేదు. అందులోనూ తాను బాధపడుతుంటే రామచంద్రుడు కూడా చూడలేడు. అందుకని సీతాదేవి రాముని యొక్క ముఖంలోకి, ఆ కళ్ళలోకి సూటిగా చూడటానికి కూడా ఆమె ధైర్యం సరిపోవటం లేదన్నమాట. ఇంకా సీతాదేవి స్వసురం నృపం స్వర్గతం శ్రుత్వా, తండ్రి అయినటువంటి ఆ రామచంద్రుని తండ్రి తనకు మామగారు అయినటువంటి దశరథ మహారాజు స్వర్గస్థుడైనటువంటి విషయాన్ని విని నేత్రాభ్యాం పతిం ఈక్షితం నాశకతు, తన కళ్ళతోటి రామచంద్రుడిని చూడలేకపోయింది. ఇక్కడ రెండు కారణాలు. ఒకటి బాధపడుతున్నటువంటి రాముడిని చూడలేకపోవటం ఒక కారణము అయితే, రెండవది సీతాదేవి కళ్ళ నిండా కూడా కన్నీళ్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయట. దానితోటి ఆ కన్నీళ్లు రాముడిని చూడటానికి అడ్డు వస్తున్నట్టుగా ఉన్నాయట. అంతగా సీతాదేవి మరి దశరథుని మరణ వార్త విని అంతగా బాధపడింది అని దీని ద్వారా తెలుస్తుంది. అంటే ఏమిటి? అత్తమామల విషయంలో కోడలికి ఎంతటి అనుబంధం అనేది ఉండాలి అనేది దీని ద్వారా కూడా తెలుస్తూ ఉన్నది. ఆ విధంగా సీతాదేవి బాధపడుతూ ఉన్నది. ఆ తర్వాత సాంత్వయిత్వా తుతాం రామ, మరి రాముడు ఇంకా సీతాదేవిని ఓదార్చడము, ఆ తర్వాత భరతుడు మాట్లాడటం, ఇంకా ఏ విధంగా ఆ కార్యములను పితృకార్యములను నిర్వర్తించడనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము.
तां श्रुत्वा करुणं वाचं तां श्रुत्वा करुणं वाचं पितुर्मरणसंहिताम् पितुर्मरणसंहितां राघवो भरतेनोक्ताम् राघवो भरतेनोक्तां बभूव गतचेतनः बभूव गतचेतनः तं तु वज्रमिवोत्सृष्टम् तं तु वज्रमिवोत्सृष्टम् आहवेदानवारिणा आहवेदानवारिणा वाग्वज्रं भरतेनोक्तम् वाग्वज्रं भरतेनोक्तम् अमनोज्ञं परन्तपः अमनोज्ञं परन्तपः प्रगृह्य बाहू रामो वै प्रगृह्य बाहू रामो वै पुष्पिताग्रो यथा द्रुमः पुष्पिताग्रो यथा द्रुमः वने परशुना कृत्तः वने परशुना कृत्तः तथा भुवि पपातः तथा भुवि पपातः तथा निपतितं रामम् तथा निपतितं रामं जगत्यां जगतीपतिम् जगत्यां जगतीपतिं कूलघातपरिश्रान्तम् कूलघातपरिश्रान्तं प्रसुप्तमिव कुञ्जरम् प्रसुप्तमिव कुञ्जरम् भ्रातरस्ते महेश्वासम् भ्रातरस्ते महेश्वासं सर्वतः शोककर्षितम् सर्वतः शोककर्षितम् ऋतन्तः सह वैदेह्या रुदन्तः सह वैदेह्या शिशिचुः सलिलेन वै शिशिचुः सलिलेन वै स तु संज्ञां पुनर्लब्ध्वा सतु संज्ञां पुनर्लब्ध्वा नेत्राभ्यामाश्रमुत्सृजन् नेत्राभ्यामाश्रमुत्सृजन् उपाक्रामत काकुत्स्थः उपाक्रामत काकुत्स्थः कृपणं बहुभाषितुम् कृपणं बहुभाषितुम् स रामस्वर्गतं श्रुत्वा रामस्वर्गतं श्रुत्वा पितरं पृथिवीपतिम् पितरं पृथिवीपतिम् उवाच भरतं वाक्यम् उवाच भरतं वाक्यम् धर्मात्मा धर्मसंहितम् धर्मात्मा धर्मसंहितम् किं करिष्याम्ययोध्यायाम् किं करिष्याम्ययोध्यायां ताते दिष्टां गतिं गते ताते दिष्टां गतिं कस्तां राजवराद्धीनाम् कस्तां राजवराद्दीनाम् अयोध्यां पालयिष्यति अयोध्यां पालयति किं नु तस्य मया कार्यम् किन्नु तस्य मया कार्यं दुर्जातेन महात्मनः दुर्जातेन महात्मनः यो मृतो मम शोकेन यो मृतो मम शोकेन मया चापि न संस्कृतः मया चापि न संस्कृतः अहो भरत सिद्धार्थः अहो भरतसिद्धार्थः येन राजा त्वया नघ येन राजा त्वया नघ शत्रुघ्नेन च सर्वेषु शत्रुघ्नेन च सर्वेषु प्रेतकृत्येषु सत्कृतः प्रेतकृत्येषु सत्कृतः निष्प्रधानामनेकाग्राम् निष्प्रधानामनेकाग्राम् नरेन्द्रेण विना कृताम् नरेन्द्रेण विना कृताम् निवृत्तवनवासोऽपि निवृत्तवनवासोऽपि नायोध्यां गन्तुमुत्सहे नायोध्यां गन्तुमुत्सहे समाप्तवनवासं माम् समाप्तवनवासं माम् अयोध्यायां परन्तप अयोध्यायां परन्तप को नु शासिष्यति पुनः को नु शासिष्यति पुनः ताते लोकान्तरं गते ताते लोकान्तरङ्गते पुरा प्रेक्ष्य सुवृत्तं माम् पुरा प्रेक्ष्य सुवृत्तं माम् पिता यान्याः सान्त्वयन् पितायान्याः सान्त्वयन् वाक्यानि तानि श्रोष्यामि वाक्यानि तानि श्रोष्यामि कुतः कर्णसुखान्यहम् कुतः कर्णसुखान्यहम् एवमुक्त्वा स भरतम् एवमुक्त्वा स भरतं भार्यामभ्येत्य भार्यामभ्येत्य राघवः उवाच शोकसन्तप्तः उवाच शोकसन्तप्तः पूर्णचन्द्रनिभाननाम् पूर्णचन्द्रनिभाननाम् सीते मृतस्ते श्वशुरः सीते मृतस्ते श्वशुरः पित्रा हीनोऽसि लक्ष्मण पित्रा हीनोऽसि लक्ष्मण भरतो दुःखमाचष्टे भरतो दुःखमाचिष्टे स्वर्गतं पृथिवीपतिम् स्वर्गतं
जगतं पृथिवीपतिं ततो बहुगुणं तेषां ततो बहुगुणं तेषां बाष्पं नेत्रेष्वजायत बाष्पन्नेत्रेष्वजायत तथा भ्रुवति काकुत्स्थे तथा ब्रुवति काकुत्स्थे कुमाराणां यशस्विनां कुमाराणां यशस्विनां ततस्ते भ्रातरः सर्वे ततस्ते भ्रातरः सर्वे भृशवाश्वास्य राघवम् वृषमाश्वास्य राघवम् अब्रुवन् जगति भर्तुः अब्रुवन् जगति भर्तुः क्रियतामुदकं पितुः क्रियतामुदकं पितुः सा सीताश्वशुरं श्रुत्वा सासीताश्वशुरं श्रुत्वा स्वर्गलोकगतं नृपम् स्वर्गलोकगतं नृपम् नेत्राभ्यामश्रुपूर्णाभ्याम् नेत्राभ्यामश्रुपूर्णाभ्याम् अशकन्नेक्षितुं पतिम् अशकन्नेक्षितुं पतिम् इत्यार्षे इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे द्व्यधिकशततमे सर्गे द्व्यधिकशततमे सर्गे अष्टादश श्लोकाः अष्टादश श्लोकाः ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.